వరలక్ష్మి వ్రతం రానే వస్తుంది. మరి పూజకు గావాల్సిన ఇత్తడి, రాగి సామాను తడుపుగుళ్ళకెళ్ళి బయటకు తీసిర్రా లేరా? ఇక మీకు వీటి పంచాయతీ ఎరికే కదా! ఇత్తడి, రాగి వాడినా వాడకున్నా నల్లగైపోతాయి అన్నట్టు మా ఇంట్లో పోయి అదే పంచాయతీ. మా అమ్మ తీసినప్పట్లో పాపం కెమికల్స్ ఉండే పౌడర్ వాడుతుండే, ప్రొడక్ట్స్ తెల్లగైతుండే గానీ మనకేమంటారు షేలకు బగ్గంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఆ కెమికల్ వల్ల. ఇక మా అమ్మ పంచాయతీ చూడలేక నేనేం చేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా మంచి ప్రోడక్ట్, నేచురల్ ప్రోడక్ట్ ఉంటే మంచిగుంటదని చెప్పేసి రిసర్చ్ చేయంగా ఈ ప్రోడక్ట్ దొరికింది. చూసిర్రు కదా! ఓ 2 చుక్కలు దీని మీద ఏసి రాసేసి 2 నిమిషాలు వదిలేసిన తర్వాత ఏ టిష్యూతోనో, క్లాత్‌తోనో తుడిచేసిర్రనుకోరి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది కదా! చూస్తుర్రు కదా! లైవ్‌లోనే చూపిస్తున్నా. ఈ గిన్నెల బియ్యం అంటే లోపల ఉంటది కదా! జస్ట్ ఆ లిక్విడ్ రాసేసి ఒక 2 నిమిషాలు వదిలేసి బట్టతోని తుడిచేయాలన్నట్టు మైలంతా బయటకొచ్చేస్తది. ఒక్కసారి కడిగేసి తుడుచుకున్నారనుకోరి శంకా అంటే శంకా ఐసుంటది. కంప్లీట్‌లీ ఆర్గానిక్ ప్రోడక్ట్. నాకైతే బగ్గా నచ్చింది. మీకు కూడా యూజ్‌ఫుల్ అయితదని పట్టుకొచ్చిన. ఇంతకా ప్రోడక్ట్ ఏందో అనుకుంటున్నారా? చూపిస్తా జర్ర సైసుర్రి. ఏ గ్రీన్ అనే ప్రోడక్ట్ అన్నట్టు ఇది కంప్లీట్‌లీ సోప్ నట్ ఇంకా షీకాకాయ ఉంటది కదా! గవ్విటితోని నేచురల్ ప్రోడక్ట్, కెమికల్స్ ఏమి లేకుండా. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. మీకు డీఎంలో లింక్ పంపించేస్తాను. ప్రోడక్ట్ అయితే